కొద్ది రోజుల క్రితం ఏం జరిగిందంటే రథసప్తమి సందర్భంగా అరసవెల్లి నరసింహస్వామి టెంపుల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ లీడర్ రామ్మోహన్ నాయుడు ఆయనతో కలిసి మంగ్లీ ఆ గుడిలో దర్శనం చేసుకుంది. అయితే ఇది కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కోపాన్ని తెప్పించింది. ఎందుకంటే 2019 ఎలక్షన్స్కి ముందు వైఎస్ఆర్సీపీ అభిమానిగా ఉన్నటువంటి మంగ్లీ ఆ పార్టీకి పాటలు పాడుతూ అట్లాగే పార్టీ తరఫున ప్రచారం చేస్తూ తన నోటి వెంట చంద్రబాబు అనేటువంటి పేరు పలకను అని చెప్పినటువంటి మంగ్లీకి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మర్యాదలు చేస్తూ గుళ్ళోకి తీసుకెళ్లడం అనేది సోషల్ మీడియాలో ఈమె మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేలా చేసింది. ఇక ఈ న్యూస్ అన్ని చోట్ల విపరీతంగా వైరల్ అవడంతో ఈ వ్యతిరేకత మీద స్పందించినటువంటి మంగ్లీ ఏమందంటే 2019 ఎన్నికలకి ముందు వైసీపీ నేతలు కొంతమంది తనను సంప్రదించి వైసీపీ పార్టీకి సంబంధించి పాటలు పాడమని కోరారని, అందుకే పాడారని, అట్లాగే కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశానని, కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ నేతలు తనకు పర్సనల్గా తెలిసిన వారు కావడంతో మాత్రమే ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చింది తప్ప తను ఎటువంటి పార్టీకి సంబంధం లేదు, తనకు కేవలం కళాకారిణిని మాత్రమే అంటూ ఆమె వివరించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ దాని మీద ఆ తర్వాత తన మీద రాజకీయంగా ముద్ర కూడా పడిపోయిందని, అట్లాగే ఇతర పార్టీల యొక్క ఆల్బమ్ సాంగ్స్లో కూడా పాడే అవకాశం లేకుండా పోయింది, సినిమాల్లో కూడా పాడే అవకాశం లేకుండా పోయింది తనకి అంటూ అంటే అవమానాలు చాలా దారుణంగా తనకి ఎదురయ్యాయని, దీని కారణంగా 2024 ఎన్నికల సమయంలో కూడా తను ఏ పార్టీకి పాటలు పాడలేదు, సపోర్టు చేయలేదు, ప్రచారం చేయలేదని చెప్పుకొచ్చింది. అప్పట్లో వైసీపీ పార్టీ వల్లే ఎస్వీబీసీ ఛానల్లో తనకి పదవి వచ్చిందని అందరూ అనుకుంటున్నారని, కానీ కొంతమంది శ్రేయోభిలాషులు తనకి ఆ పదవి వచ్చేలా చేశారు తప్ప ఆ పదవి స్వీకరించిన తనకు రీజన్స్ కూడా అదే తప్ప పార్టీ వల్ల కాదు అంటూ ఆమె సమాధానం చెప్పుకొచ్చింది. నిజంగానే రాజకీయ నాయకులు మంగ్లీని టార్గెట్ చేస్తున్నారా? నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి మంగ్లీ ఇంత తక్కువ టైంలో ఈ లెవెల్లో ఎట్లా ఎదిగింది? నిజంగానే మంగ్లీకి పెళ్ళయిందా? ఇప్పుడు ఈమెకి ఎందుకు ఛాన్స్లు అనేవి రావట్లేదు? అవమానాలు ఏం జరిగాయి? అలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం చూద్దాము. సో 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను నేను ఈ వీడియోకి. ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. వీడియో లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఈమె అసలు పేరు సత్యవతి చౌహాన్ అలియాస్ మంగ్లీ. ఈమె 1993 జూన్ 10న ఆంధ్రప్రదేశ్లోని బసనేపల్లి తాండాల్లో ఒక నిరుపేద కుటుంబం నుంచి తాను జన్మించింది. తండ్రి బల్లు నాయక్, తల్లి లక్ష్మీదేవి. ఈమెకి ఇంద్రావతి, వెంకటలక్ష్మి అనేటువంటి ఇద్దరు చెల్లెలు, శివ అనేటువంటి తమ్ముడు కూడా ఉన్నారు. సో మంగ్లీ తన తల్లిదండ్రులకు సంబంధించినటువంటి పెళ్ళైన 12 సంవత్సరాల తర్వాత కలిగినటువంటి మొదటి సంతానం కావడంతో చిన్నప్పటి నుంచి ఆమెను చాలా గారాబంగా పెంచారు. అలా మగబిడ్డ కావాలనుకుంటున్నప్పుడే మరో 2 ఆడపిల్లలు పుట్టగా తర్వాత ఇంకొక అబ్బాయి జన్మించాడు. కుటుంబం కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండేది చిన్నప్పటి నుంచి. అలా ఈమె తల్లిదండ్రులు కూలి పనికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవారు. మంగ్లీ ఏమో ఇంటి పని, వంట పని చేస్తూ చెల్లెల్ని, తమ్ముడిని చూసుకుంటూ ఉండేది. తండ్రి పొలం పనులు చేసేటప్పుడు జానపద గీతాలు పాడడం అట్లా మంగ్లీ కూడా పాటల మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా తన స్కూలింగ్ని గుత్తిలోని భారతీయ విద్యాభవన్లో చదువుకుంది. చదువుల్లో పెద్దగా చదివేదేం కాదు. సో సింగింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి స్కూల్ ప్రోగ్రామ్స్లో తను పార్టిసిపేట్ చేస్తూ పాటలు పాడుతూ ప్రైజెస్ అన్ని గెలుస్తూ ఉండేది. సో మ్యూజిక్ మీద అట్లా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. సో ఈ క్రమంలో మంగ్లీ 8th క్లాస్ చదువుతున్నప్పుడు పంజాబ్లో జరుగుతున్నటువంటి జాతీయ యువ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న టైంలో ఆ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. మంగ్లీ టాలెంట్ చూసినటువంటి ఆర్టీటీ ట్రస్ట్ వాళ్ళు మూఢనమ్మకాల మీద ప్రజల్లో అవగాహన కల్పించాలని మంగ్లీతో అందుకు సంబంధించినటువంటి పాటలు పాడిస్తూ ఉండేవాళ్ళు. సో ఆ ట్రస్ట్ వాళ్ళే మంగ్లీ యొక్క చదువు బాధ్యతలు అవన్నీ తీసుకుని తిరుపతిలోని ఎస్వీఎస్టీ యూనివర్సిటీలో మ్యూజిక్ డిప్లొమా కోర్సులో జాయిన్ చేయించారు. అలాగా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులేమో కూలి పనికి వెళ్తూ ఉండడం, సంపాదించినటువంటి డబ్బులు సరిపోకపోవడంతో విపరీతంగా అప్పులు చేస్తూ ఉండేవారు. ఆ అప్పులు వాళ్ళందరూ ఇంటి దగ్గరికి వచ్చి చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవారు. తన తండ్రికి ఏమో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉండేది. అదే టైంలో మంగ్లీ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు అదే టైంలో అప్పులు వాళ్ళందరూ ఇంటికి వచ్చి ఏది పడితే మాట్లాడుతూ ఉండడంతో ఆ అవమానాలు తట్టుకోలేక తన చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి నేరుగా కుటుంబానికి సపోర్ట్గా ఉంటానని చెప్పి జాబ్ కోసం ట్రై చేయడం మొదలుపెట్టింది. అట్లా ట్రై చేస్తున్నప్పుడు తన స్నేహితుల ద్వారా ఈమెకు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాబ్ దొరికింది. అలా స్కూల్ ఫంక్షన్స్లో మంగ్లీ పాడుతూ ఉన్న టైంలో ఒక ప్రోగ్రాంలో జానపద గాయకుడు, ఫేమస్ పర్సన్ ఇతను భిక్షు నాయక్ అని ఈయన వచ్చాడు అనమాట. సో అప్పుడు ఈ బోల్డ్ వాయిస్ అది చూసి మా ట్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు మంత్లీ శాలరీ కూడా ఉంటుందని చెప్పడంతో వెంటనే ఆమె ఆల్రెడీ చేస్తున్నటువంటి జాబ్కి రిజైన్ చేసేసి, అంటే మ్యూజిక్ టీచర్గా పనిచేసేది, ఆ మ్యూజిక్ టీచర్ జాబ్ని పక్కన పెట్టేసి భిక్షు నాయక్ గ్రూప్లో జాయిన్ అయిపోయింది. అలా వాళ్ళతో కలిసి ఊరూరు తిరుగుతూ ప్రోగ్రామ్స్లో పాడుతూ వచ్చినటువంటి డబ్బులు ఇంటికి పంపిస్తూ ఉండేది. సో ఈ క్రమంలో ఊళ్ళో ఉండేటువంటి బంధువులు కానీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ మీ అమ్మాయిని ఎట్లాగే ఊళ్ళ మీద పడి పాటలు పాడిస్తావా, పెళ్లి చేయవని, పెద్ద కూతురు కదా, తర్వాత 2 కూతుళ్ళు ఉన్నారు కదా అనేటువంటి ఈ కైండ్ ఆఫ్ టార్చర్ పెడుతూ ఉండడంతో, అలాగే పేరెంట్స్ కూడా ఇంట్లో పడి తింటున్నారు, కూతురు మీద పడి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే, సో లేదు పెళ్లి చేసేయాలి ఈ అమ్మాయికి అని వాళ్ళ ఫాదర్
ఇదంతా అవమానంగా ఫీల్ అయ్యి కూతురుతో పాటలు పాడడం మానిపించేసి తమ బంధువుల అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయడం ప్లాన్ చేశారు. కానీ ఆర్థికంగా సెట్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని తను గట్టిగా ఫిక్స్ అయింది. నెమ్మదిగా హైదరాబాద్ వచ్చి తన కెరీర్ మీద స్ట్రాంగ్గా దృష్టి పెట్టింది. సో భిక్షు నాయక్ అని V6 ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్కి రమ్మన్నప్పుడు ఆ ఇన్విటేషన్లో ఆయన బిజీగా ఉండి మంగ్లీ నా ప్రోగ్రామ్ పంపించాడు ఆయన. సో అట్లా ఆ ప్రోగ్రాంలో మంగ్లీ చాలా యాక్టివ్గా మాట్లాడుతూ తన పాటలతో ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ని ఆకట్టుకుంది. సో అతను వెంటనే V6 యాజమాన్యంతో మాట్లాడి ఒక ప్రోగ్రామ్ని ప్లాన్ చేసి ఆమెకు సపరేట్గా ఒక ప్రోగ్రామ్ని ఒప్పించి మంగ్లీకి చెప్తే మంగ్లీ కూడా వచ్చినటువంటి ఛాన్స్ని వదులుకోకూడదు, వెంటనే దానికి ఒప్పుకుంది. అట్లా ఫస్ట్ టైం మాటకారి మంగ్లీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ చేసి దానికి మంచి ఆదరణ వచ్చింది. సత్యవతిగా ఉన్నటువంటి మీ పేరుని మంగ్లీగా మార్చుకుంది. సో మంగ్లీ ముచ్చట్లు, తీన్మార్ న్యూస్, ఇట్లా రకరకాల పేర్లతో ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ఆ తర్వాత బిత్రి సత్య ఆల్రెడీ ఉన్నాడు, సావిత్రి ఆల్రెడీ ఉండేది. తర్వాత ఈమె అంత ఫేమస్గా నెమ్మదిగా అవుతూ వచ్చింది. కానీ వాళ్ళిద్దరికి వచ్చినటువంటి పేరు మాత్రం రాలి. సో ఇంకా ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉండేది. ఇదే టైంలో HMTV నుంచి మంచి శాలరీతో ఆఫర్ రావడంతో మంగ్లీ V6 వదిలేసి HMTVలో జాయిన్ అయిపోయింది. సుజాతతో కలిసి జోర్దార్ న్యూస్ ప్రోగ్రాములు చేస్తూ ఆ మధ్యలో ఛానల్ కోసం కొన్ని సాంగ్స్ని కూడా పాడడం మొదలెట్టింది. అట్లా రేలా రేలా రే బతుకమ్మ పాటలు పాడుతూ మంగ్లీ ఓవర్ నైట్లో సింగింగ్ సెన్సేషన్గా మారిపోయింది. సో ఆమె పాడినటువంటి అమ్మవారాతి బొమ్మవ పాట అనేటువంటి బాగా వైరల్ సాంగ్ అందరికీ తెలిసిందే. సో దాదాపు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 44 పాటల వరకు పాడి చాలా ఫేమస్ అయిందనమాట. సో ఈ గుర్తింపుతోనే శైలజారెడ్డి అల్లుడు అనేటువంటి ఒక మూవీలో ఈమెకి పాటలు పాడే ఛాన్సెస్ వచ్చాయి. పాడింది. ఆ సాంగ్స్ కూడా ఫేమస్ అయ్యాయి. జార్జరెడ్డి, సిటీ మారు, అలవైకుంఠపురంలో, రంగ్దే, రాబర్ట్, క్రాక్, పుష్ప, బోళశంకర్, ఫ్యామిలీ స్టార్, ఈ మూవీస్ అన్నింటిలో కూడా ఆమె రాజకీయ నాయకుల ప్రచారం సంబంధించిన పాటలు కూడా పాడుతూ ఉండేది. ఈ టైంలోనే 2019లో మంగ్లీ వైసీపీకి సంబంధించినటువంటి పాటలను పాడుతూ ఆ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని తన వంతు కృషి చేసింది. సో 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంతో ఆమె చేసినటువంటి సేవలకు గాను ప్రభుత్వం SVBC ఛానల్లో సలహాదారునిగా ఇచ్చింది. సో ఆ పదవిలో ఉంటూ ఆమె బిజీ అవుతుండడంతో అటు సినిమా సాంగ్స్, ఇటు ఆల్బమ్ సాంగ్స్లో ఛాన్స్ అనేవి తగ్గుతూ వచ్చాయి. సో 2024లో ఎప్పుడైతే వైసీపీ అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి మళ్ళీ మంగ్లీ రాజకీయాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వచ్చింది. సో ఇదిలా ఉంటే ఆ మధ్య మంగ్లీ యాక్టింగ్ కూడా చేస్తూ స్వేచ్ఛ అనేటువంటి ఒక మూవీ ద్వారా హీరోయిన్గా కూడా తన అరంగేట్రం చేసింది. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. వెంటనే గోర్ జీవన్, ఆమ్దార్ దివాస్ అనేటువంటి బంజారా మూవీస్లో యాక్ట్ చేసింది. అయినా కానీ పెద్దగా ఆదరణ ఏమీ రాలేదు. సో మళ్ళీ యాక్టింగ్ కెరీర్ని ఆమె లైట్ తీసుకుంది. సో నెమ్మదిగా సింగింగ్ వైపు మళ్ళీ వచ్చేసింది. సో మంగ్లీ వైసీపీకి సపోర్ట్ చేయడం వల్ల తనకి సినిమాలో ఛాన్స్లు కూడా పెద్దగా రావట్లేదు అనేటువంటి ఫీలింగ్ ఉంది. సో ఒకవేళ ఆల్బమ్ సాంగ్స్ని పాడినా ఆ వీడియోస్కి రిపోర్ట్స్ కొట్టి ఆమె రీచ్ని తగ్గించడం ఇవన్నీ చేసేవారు కొంతమంది. సో దాంతో ఆమె కెరీర్ నెమ్మదిగా ఫుల్ స్టాప్ పడింది అనే మాట వినిపించింది. కానీ రీసెంట్గా అరసవెల్లి ఆలయంలోకి టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి వెళ్ళడం అనేది జరిగింది. దాంతో వైసీపీ, టీడీపీ ఇద్దరు కూడా మంగ్లీని దారుణంగా టార్గెట్ చేయడం, విమర్శించడం. ఆ విమర్శలను తట్టుకోలేక మంగ్లీ ఒక పోస్ట్ పెట్టింది. తాను రాజకీయం నుంచి దూరంగా ఉంటున్నానని, ఇక మీద కూడా ఉంటానని. తాను ప్రచారంలో పాల్గొన్నప్పుడు టీడీపీ వాళ్ళని ఒక మాట కూడా తాను అనలేదని, ఏ పార్టీ జెండాని కూడా తాను బోయలేదు, ధరించలేదు అని, కేవలం ఒక కళాకారునిగా వైసీపీ పార్టీలను పాడాను అంటూ తన మీద రాజకీయ పార్టీ ముద్ర వేసి తను దూషించొద్దంటూ కూడా తన పోస్ట్ ఒకటి పెట్టింది. అయినా కానీ ఆమె మీద నెగిటివిటీ అయితే ఎక్కడ ఆగట్లేదు. సో 50 సినిమా పాటలే 40 ఆల్బమ్ సాంగ్స్ని పాడగా ఈమె సింగింగ్ టాలెంట్కి ఒక సైమా అవార్డు అయితే వచ్చింది ఈమెకి. ఈ ఫుల్ డీటెయిల్స్ అన్ని కనుక్కొని మనం వీడియో చేసాము. సో 1000 లైక్స్ టార్గెట్ దయచేసి ఇవ్వండి.